ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఈరోజు అయితే కందులు నరకడానికి అయితే వస్తాము. ముందుగా అయితే మొక్కలు అయితే కింద నరికేస్తాము, ఎందుకంటే ఇలా పైన నుంచి ఏరడానికి అవ్వదు. అందులో కనుక ముందే మొక్కలు నరికేస్తాము. ఇలా నరికేసుకొని కింద ఒక దగ్గర ఉంచుకుంటాం. ఈ మొక్కలు చూసారు కదా, కందు మొక్కలు అవి మొత్తం నరికేసిన తర్వాత ఇలా పేర్చాము. నరికేసిన తర్వాత తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నరుక్కుండా పైన తీసుకోవడానికి అవ్వదు కనుక ఈ విధంగా నరుక్కుని అయితే తీయడానికి చూడండి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నరికేసిన కందులు మొత్తం ఏరేస్తాము. ఇవి మొత్తం ఎండిపోయినాయి చూడండి. ఇలా పిచ్చినా కూడా మొత్తం గింజలు పడిపోద్ది, కానీ ఇవి కొడితే ఇంక సింపుల్గా వస్తుంది అనమాట. చూపిస్తాం అవి కూడా. చూడండి, మేము వేరేసిన కందులు అయితే బుట్ట ఇలాంటి బుట్ట వాడుకుంటాము మేము ఎక్కువగా. మా ట్రైబల్స్ అందరూ ఒక్క ఇంటికి ఇలాంటి బుట్ట అనేది ఉంటుంది, ఎందుకంటే ఇవే బాగానే ఉంటాయి మేము వాడుకోవడానికి. అందుకే కందులు వేయడానికి ఇవి తీసుకొచ్చాము. ఈ మొక్కల నుంచి అయితే మొత్తం తీస్తాము. బుట్ట నిండిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ కనబడుతుంది కదా, అక్కడైతే ఒకే దగ్గర వెళ్ళి ఉంచుకుంటాము. ఇప్పుడు తీసుకెళ్తా. ఇవి మా వాళ్ళు చూసారు కదా అక్కడ పైన, అక్కడ ఏరేసుకొని తెచ్చాము ఇప్పుడే. కానీ ఇవి ఇక్కడ కనబడుతుంది కదా పడిపోయినాయి కదా, అక్కడ ఉన్నవి ఏరేసినవి అయితే ఇందాకలా ఏరేసుకొని ఇదిగో ఇక్కడ తెచ్చుకున్నాము. ఇంకా నరికేసినవి అయితే ఉన్నాయి, అవి ఏరేసుకొని తేవాలి. ఈరోజు అయితే టైం అయిపోద్ది, ఒక గంట సేపు అయితే ఏరేసుకొని తెచ్చేస్తాము. తర్వాత ఇక్కడ చూడండి ఇవి ఇలా కింద ఉన్నాయి, ఇవైతే రేపు నరుకోవడానికి మళ్ళీ వస్తాము. కందులు ఏరుతూ ఉండగా అయితే మధ్యలో చూడండి కొండ దగ్గర అయితే ఏరేసిన కందులు అయితే ఉడకబెట్టేసుకొని తినడానికి అయితే రెడీ చేసినాము. స్వచ్ఛమైన కుండలు అయితే చూడండి ఏరెట్టాము. ఇవి మేము ఇప్పుడు ఏరేసుకొని తెచ్చిన కందులు, ఇవి బుట్ట మీద ఏరుకున్నాను. నిన్న మొన్న 2 రోజులు ఏరుకున్న కందులు అయితే ఇవి ఇలా ఎండ అవుతుంది కదా ఆరెట్టేస్తున్నాము. ఇవి ఉడికిపోయిన తర్వాత అయితే తీసి తినేటప్పుడు చూపిస్తాను. ఇవి ఇలా మొత్తం తిప్పితే కింద ఉన్నవి కూడా మాడిపోకుండా ఉంటుంది. ఇవి కందుల కర్ర ఇప్పుడే వేసుకొని అయితే వేసుకున్నా. చూడండి వండుకున్న కందులు అయితే ఇదిగా ఇలా ఆకులో అయితే తింటున్నాం. మావాడైతే ప్లేట్లో తింటుండ. Pasik ya pulang anak pun kalau bayar saya lari nabur gitu. Ya betul malik. Kenapa tuh? Oh, kenapa melanda?
ఈ జోన్లో కొట్టేసిన తర్వాత ఒక దగ్గర పోస్తాము. ఇవి మొత్తం పైన తీసేసుకొని గింజలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఇలా తీసేస్తాము. ఇదిగో తొక్క మొత్తం ఇలా బయట తీసేస్తున్నాము. గింజలు ఉన్నాయి కదా, ఇవి చూడండి. ఈ గింజలు కింద వెళ్ళేటట్టుగా అయితే పైన తీసేస్తాము ఈ తొక్క. తొక్క మొత్తం వేరు చేస్తాము చూడండి. కానీ ఇక్కడ ఇదిగో కందులు, ఇవే కందులు. కానీ ఇక్కడ చిన్న చిన్న దుమ్ము ధూళి ఉంది. ఇవి కూడా మొత్తం క్లీన్ చేసేస్తాము. గాలి వేసుకుంటూ ఎలా గాలి వేయాలో చూపిస్తాను. అవి ఇందాక కొట్టేసుకుని వేరు చేస్తాము తొక్క. యూట్యూబర్ స్పీడ్ కొట్టేది. వేసిన కందులు చూడండి ఎంత నీట్గా ఉంది. ఇది ఇంకా గాలి వేయలేదు. ఇదే పట్టుకొని ఆ బుట్లో అయితే గాలి వేస్తాము. ఇది ఫస్ట్ రౌండ్ గాలి వేస్తాము. ఫస్ట్ రౌండ్ గాలి వేసిన తర్వాత కూడా చూడండి కొన్ని తొక్కలు ఉండిపోయినాయి. ఈ తొక్కలు మొత్తం వెళ్ళిపోవడానికి అయితే రెండోసారి మళ్ళీ గాలి వేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి రెండోసారి గాలి వేస్తాం కదా, రెండోసారి గాలి వేసేటప్పుడు అయితే తొక్కలు ఒక్కటి కూడా రాలేదు, మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి. ఈ విధంగా తొక్కలు బయటకు వెళ్ళేటట్టుగా గాలి వేయాలి, అప్పుడే మంచిగా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇవి మంచిగా అయ్యాయి కదా, కవర్లో అయితే ఉంచుకుంటాము. ఇంకా గాలి వేయాల్సింది చూడండి, ఇక్కడ ఉన్నాయి ఒక బుట్ట అవుతుంది. గాలి వేసినవి అయితే చూడండి, ఇది ఒక 50 కేజీల కవర్లో తాడు కట్టే అంత పైకి అయితే వచ్చింది. తర్వాత ఇది ఒక చిన్నది, తర్వాత ఇది ఒక 25 కేజీలు. ఫైనల్గా చూడండి 3 రోజుల నుంచి కష్టపడిన కందులు అయితే దొరికాయి. మొత్తానికైతే ఒక 80 కేజీలు అయితే దొరికాయి. ఇందాక గాలి వేసాం కదా, అందులో కావు ఇక్కడ ఉండిపోయింది. ఆ కావుని ఆ సాత్తో అయితే క్లీనింగ్ చేస్తున్నాము. పెద్ద పెద్ద కవర్లో వేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళేంత సరిపోయేంతగా అయితే ఒక కవర్ నుంచి ఒక సంచులో వేసుకుంటాము.
మా అందరు మోసేలాగా. ఈ విధంగా అయితే కందులు చాలా కష్టపడి తయారు చేయాల్సి వస్తుంది, అదే తీయాల్సి వస్తుంది. చాలా వెయిట్ ఉంటుంది.